ఎంత కోపమున్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు గానీ, అటువంటి మాటలనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను. ఎంత నా సొంత వాళ్ళైనా, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాననమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను. ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. అరె! ఏంటి ఇంత సడెన్‌గా ఇలాంటి ఆడియో వచ్చిందేంటి? ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్‌లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను. ఎందుకిలా తిట్టాల్సొచ్చింది నువ్వు? ఏంటి? అని చెప్పి అంత స్మూత్‌గా కూడా అడగలేదు నేను. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, "నువ్వు ఏం జరిగింది? ఏంటి?" అని కొంచెం కామ్‌గా మాట్లాడితే నేను చెప్తాను గదా! నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అసలే నేను బాధలో ఉన్నాను. అసలే డిప్రెషన్‌లో ఉన్నాను. నువ్వొచ్చి ఈ టైంలో నువ్విలా మాట్లాడుతున్నావు. నాకు ఇంకా చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడకు. నీకు పుణ్యం ఉంటది. అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలేం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి "నీకు తెలీదా? అద్దరు సొంతక్క చెల్లెళ్ళే గదా! నీకు ఆ మాత్రం తెలీదా?" అనంటే, సొంతక్క చెల్లెళ్ళమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళయింది. నేను ఒక సెపరేట్‌గా మా హస్బెండ్‌తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని. సరే ఇలా జరిగింది. ఆ పర్సన్‌తో ఇలా చాటింగ్ అయ్యింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సొచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం, ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను? అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కూడాను ఏమని ముగ్గురు ఫోటోస్‌లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకర్థం గాదు. అసలు అందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడుంది? ఆ ఆడియోలో కానీ, ఆర్ మెసేజ్ చాట్‌లో గానీ నా పేరుందా? ఎందుకు నా ఫోటో వాడాల్సొచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు. మా హస్బెండ్ ఏం చేశారు, తన ఫోటో ఎందుకు వాడాల్సొచ్చింది? ఈరోజు కూడా ఒక వీడియో చూసాను నేను. చాలా బాధనిపించింది నాకు. లిటరల్లీ చాలా అంటే చాలా బాధనిపించింది. అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట. ఏమని 300,000 సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో. 300,000 సబ్స్క్రైబర్స్ ఫర్ సుమి టాక్స్. జై ఫేస్ రివీల్ అన్నాను కదా! అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు. తన హెడ్ మీద జై అని చెప్పేసి ఇలా వస్తదనమాట. ఎవడడిగాడు? ఆడి ఫేస్ ఎవడికి కావాలి? ఎందుకు? నాకర్థం కావట్లేదు. వై జైనెందుకు ఇన్వాల్వ్ చేయటం? సరే మీరు ఆ వాయిస్ మెసేజ్‌లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మనన్నారు, వాళ్ళ లవర్‌నన్నారు కాబట్టి అందుకే నీ హస్బెండ్‌ని అంటున్నారని అంటారా? అయితే ఇప్పుడు జస్టిస్ ఎవరి కోసం? సరే ఆ పర్సన్ అన్నారు, మీరు అన్నారు. ఇంక అంతే కామ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు వాళ్ళన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే. వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం. అంతేనా? వాళ్ళు అలా ఉన్నారు. మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇదెందుకు గ్రహించుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సింపుల్. ఏం జరిగింది ఆ సిట్యుయేషన్‌లో అక్కడ కరెక్ట్‌గా టైంకి ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు. ఉండుంటే సరే నువ్వు అనవసరంగా చాలా తప్పుగానే మాట్లాడావు. అపాలజైజ్ టు హిమ్ అని నేను చెప్పుండేదాన్ని. లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు. నువ్వు కరెక్టే మాట్లాడావు. ఆ పర్సన్ నిన్నేదో అన్నాడు. అందుకే నువ్వు ఇలా అన్నావంటే లెట్స్ ఫైట్ అంటాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను నేను. చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. అట్ ద సేమ్ టైమ్ అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నాననమాట. ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది. క్లియర్‌గా చెప్తున్నాను. తనదే వాయిస్. నేను కాదు అని డిఫెండ్ చెయ్యట్లేదు. బట్ నా ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే ఎందుకు మీమ్ పేజెస్‌లో నా ఫోటో వాడాల్సొస్తుంది. సరే వాడారు. నువ్వు ప్రమోట్ చేసావు. నీకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. నీకు ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉంది. మీ చెల్లి పచ్చళ్ళని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశావన్నాను. నేను ప్రమోట్ చేశాను అంటే నేనొచ్చి ఎవరిని ఒక అసభ్యకరమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడూను. మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి. కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటువంటి నేను మాట్లాడలేదు. మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి. మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా! నా ఛానెల్‌లో ఆర్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో వాటెవర్ ద వీడియోస్ నాకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అందులో ఎక్కడైనా ఒక్కరి గురించి అబ్యూజివ్‌గా మాట్లాడడం గానీ, ఒకరిని కించపరిచి మాట్లాడడం గానీ నేను ఎప్పుడూ చేయలేదు.
అండ్ ఏ వీడియోకైనా వెళ్ళండి, లెట్ ఇట్ బి లేటెస్ట్ వీడియో, లెట్ ఇట్ బి ఓల్డ్ వీడియో అయినా స్టిల్ కమెంట్కి రెస్పాండ్ అవుతాను నేను. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్, వాళ్ళ టైం స్పెండ్ చేసి అక్కడ కమెంట్ ఇస్తున్నారు అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. నేను కూడా వాళ్ళకి ఆన్సరబుల్, నేను కూడా వాళ్ళకి అట్లీస్ట్ లైక్ చేయటమో దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాను. వన్స్ ఇది మంచిగా ఉంది కమెంట్ అంటే ఐల్ గివ్ లైక్, ఐల్ గివ్ రిప్లై. అది నాకు నచ్చలేదు, నాకు హర్ట్ఫుల్గా ఉందంటే నేను తిట్టను, తిరిగి చెయ్యను, సైలెంట్గా డిలీట్ చేస్తాను. అది నా నేచర్. ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్తో ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి. నాకు సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు, అవతల పర్సన్ అగ్రెషన్గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు. సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు, ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సాఫ్ట్ నేచరే, నువ్వు ఎవరిని అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడదు, మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక్కటి రియల్గా మాట్లాడుకుందాము, చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుందాము. ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025లో బతుకుతున్నాం. ఈ జనరేషన్లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు, ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవరికీ ఉండట్లేదు. ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడో ఉంటారు, 100లో 20 మందో 100లో 10 మందో ఉంటారు ఒకరి మాట ఒకరు విని ఉండేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారనమాట. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు, సిచ్యువేషన్స్ అంతే. ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు. వెలిగించండి, అలాగే పర్వాలేదు. ఇంకా ఎలా అంటే వాళ్ళ కింద కమెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో, రోడ్డు మీద కనబడిందంటే చంపేస్తాను అంటే దానికి లైక్ చేస్తారు. అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఏంటి? సో కమెంట్స్లో వచ్చి వాళ్ళని చంపేయండి, వాళ్ళ దారిలో ఎక్కడైనా కనిపించారంటే ఏదో ఒకటి చేసేయండి, ఏదో ఒకటి చేసేయండి అంటే అండర్స్టాండ్, నేను ఐ కాంట్ స్పెల్ దట్ వర్డ్. ఏదో ఒకటి చేసేయండి అంటే యు ఆర్ కమింగ్ అండ్ యు ఆర్ గివింగ్ హార్ట్, యు ఆర్ గివింగ్ లైక్. అంటే ఏంటి, నువ్వు హేటరెడ్ని వాళ్ళకి మైండ్లో పెడుతున్నావు అంతే కదా, సింపుల్గా. బూతులాడిన ఆ పర్సన్కి అండ్ కమెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని, వాళ్ళని ఏదో చేసేస్తాను, వాళ్ళు కనిపిస్తే చంపేస్తాను, వాళ్ళు కనిపిస్తే చెయ్యకూడని పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ద సేమ్ టైం బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది? మీ ఫైట్ ఏంటి? న్యాయం కోసమే కదా ఫైట్. అంటే ఇలా రేప్ చేసేస్తాము, చంపేస్తాము అని ఇలా థ్రెటనింగ్ చేసిన వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేశారు? ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా జరిగింది, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు. నేను చూసాను, నాకు సరే బాగానే అనిపించింది, ఓకే ఫైన్. కమెంట్స్ వచ్చినాయి, అవి చదువుకున్నాను, అంతా బాగానే ఉంది. మీరు వచ్చిన కమెంట్లోని ఇలా చేసేస్తాం వాళ్ళని, ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండాలి, మనం న్యాయంగా ఫైట్ చేద్దాము, మనం ఎందుకు క్రిమినల్స్లా మారడం, వాళ్ళని అలా చేయటం అని మీరు చెప్పకుండాను దానికి మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ దెమ్ కదా. అప్పుడు బూతులాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్. నాకు అంత ఏమంటారు, ఎడిట్లు పెట్టి ఇలా నిప్పులు పెట్టి తల మీద కొమ్ములు పెట్టి పళ్ళకి ఇలాగా డ్రాగన్ పళ్ళు ఇటువంటివి పెట్టి నాకు అంత ఎడిట్ చేయడం రాదు. మీ అంత మంచిగా మాట్లాడటం కూడా నాకు రాదు. నాకు వచ్చిందల్లా ఒకటే, ఏదో ఒకటి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. నాకు జరిగింది ఏంటి మరి నేను చెప్తాను అంతే. అంతకు మించి నాకు తెలియని విషయాలు వచ్చి నువ్వు చేసావు, అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దానికి నేనేం చేయలేను. నేను చేసేది ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఏదన్నా అనుకోండి, నా ఫోటో మీరు అన్నెసెసరీగా యూజ్ చేస్తున్నారు, అది యూజ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. స్టిల్ మేము యూజ్ చేస్తాము అని అంటే మీ ఇష్టం, అది నేను కూడా ఇంకేం చేయలేను. నేను చెప్పడం అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఎందుకు అంటే నన్ను సపోర్ట్ చేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఆన్సరబుల్. సబ్స్క్రైబ్ చేశారు అంటే ఏదో ఒక ఆస్పెక్ట్లో నచ్చి ఉండడమో, ఏదో ఒక ఆస్పెక్ట్లో వాళ్ళకి బాగా అనిపించటమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఐ ఆమ్ ఆన్సరబుల్ టు దెమ్, అందుకే నేను చెప్తున్నాను. బట్ ఏదైతే ఈ 2 days నుంచి నెగిటివిటీ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది మెంటల్గా చాలా స్ట్రెస్గా ఉంటుంది. అది నేను చెప్పినా కూడా అర్థం కాదు. నా ప్రమేయం లేదు, నాది ఇంత మట్టికి కూడా తప్పులేని దాంట్లో తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అది మీకు అర్థం కావట్లేదు. అది నేను చెప్తున్నా, అది మాట్లాడడానికి కూడా నాకు రావట్లేదు. ఏమో నాకు అంత బాగా మాట్లాడడం రాదు. బట్ ఇదే చాలా వరకు జరిగిన విషయం. అయితే మీ ఇష్టం అండి, ఇంకా నేనే అందులో ఉన్నానని అనుకున్నా నేను ఏం చేయలేను. లేదు నువ్వు అందులో లేవు, నువ్వు మంచిదాన్ని అనుకున్నా నేను ఏం చేయలేను.
ఎందుకంటే కొన్ని ఉంటాయి, లైక్ ఎలాగా, ఇటువైపు పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఈ పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. నేను ఈమె కరెక్ట్ అనట్లేదు, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆయన కరెక్ట్ అని నేను అనట్లేదు. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను కరెక్ట్ ఒక జడ్జ్మెంట్ వచ్చి చెప్పడానికి. నేను కూడా అంత ఏం జడ్జిని కాదు, నేను కూడా అంత హైయర్ అఫీషియల్ని కాదు అంత మాట్లాడేసేయడానికి. నేను చెప్పలేను. నేను కూడా మీరు ఎలా వాచ్ చేస్తున్నారో, మీరు కూడా ఎలాగా వీడియో విన్నారో, నేను అటువంటి విన్న మనిషినే. నాకు అంతకుమించి నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను. 300K సబ్స్క్రైబర్స్, జై ఫేస్ రివీల్, ఎవడకి చూపిస్తున్నావు, ఎవడ ఫేస్ ఎందుకు, ఆడి ఫేస్ మాకెందుకు, ఎందుకు వచ్చింది ఇదంతాను? నేనేమి అడిగారు కాబట్టే నేను చూపించాను అంతే తప్ప నాకు కావాలని చెప్పి నేను చూపించలేదు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే చూపించిన నన్ను అన్నారు, ఆ ఫేస్ ఉన్న ఆ మనిషిని అన్నారు, బాగానే ఉంది. ఎవడడిగాడు ఎందుకు చూపిస్తున్నావు, ఎందుకురా మీరందరూ చూస్తున్నారు అని అంటే డైరెక్ట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో 300K వాళ్ళే అంటున్నట్టు కదా మీరు ఇండైరెక్ట్గాను. ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేకూడదు. అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇదే, వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్, ఎంత చీప్ యాటిట్యూడ్, చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి రావడం చాలా తప్పు. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా, ఎంత అన్యాయం జరిగింది అని అతన్ని అంటున్నారు. ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మీమ్స్ వేసుకుంటున్నారు. మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి? నిన్ను అంటామమ్మా, నీ చెల్లే కదా, పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీ చెల్లికో మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా? నేను చెయ్యను అని అంటే ఇంకా నేను మాత్రం ఏం చేయలేను, దానికి సమాధానం నేను చెప్పలేను. నేను అదే ఉద్దేశంతో 2-3 ఆర్డర్లు ఎక్కువ ఏమన్నా వస్తాయేమనే ఉద్దేశంతోనే నేను చేశాను. అదేమి నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా. కరెక్ట్గా FSSAI లైసెన్సు, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కాగా ఉన్న ఒక ప్రోడక్ట్నే కదా నేను ప్రమోట్ చేశాను. అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంతంత బంగ్లాలు కొనేసుకోవచ్చు, ఇన్ని ఆడి కారులో తిరిగేచ్చు అని నేను చెప్పానా? లేదంటే ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి, షేర్ మార్కెట్స్లో చేయండి అని నేను ఏమన్నా చెప్పానా? అంతా కాదండి, పక్కన పెడదాం కాసేపు. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్కి అయితే రాలేము, క్లియర్ పిక్చర్ అయితే ఎవరూ చెప్పలేమన్నమాట. అది వదిలేసి ఆ పర్సన్కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్, నా ఫోటో యూజ్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్, నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు. మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి? ఇంత చెప్పినా ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే, నీ క్యారెక్టరే అంతా అని అనుకుంటారా? అనుకోండి, ఇంకా నేను ఏం చేయలేను. ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీమ్ పేజెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు, స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను, రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుందాం కాసేపు, ఎవరో వచ్చి ఏదైనా చేశారో ఏదైనా అయిందని దాని మీద కూడా మేము వేసుకొని ఆనందపడండి. ఇలాగే జరిగింది, బాగా జరిగింది అని చెప్పి మేము వేసుకొని ఆనందపడండి. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి, ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు, వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్నీ జరగడం అయిపోయిందనమాట.
ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 అవర్స్ అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. హలో అండి, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్ల్లో అందరూ జెన్యున్గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాటు కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాటుకి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశాను. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లు తిట్టలేని వాళ్ళని తిడతానే అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగింది అయితే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది. కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా, మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు, కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 11 monthsలో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారో, మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్నీ దాటుకొనే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డాం కూడా, ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24-26 ఏళ్ళు వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే, ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మా అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనేది తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, ఇంకా మా పేరెంట్స్ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదేనా ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు, మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజ్
మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాము, మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము. చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. ఆ నోట్తో నేను చదవలేను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్య చిట్టి పికిల్స్ అనేది ఈరోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న, మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది. మా నాన్నగారు హెల్ప్ చేశారు, ఇక్కడి వరకు నెట్టుకుంటూ వచ్చాము. తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు. ఎందుకు తిడుతున్నారనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం మా నాన్న దగ్గర. ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు, మీరు అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను, మా అమ్మ, అలెక్యమే ముగ్గురమే అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మా నాన్నగారు ఇంకా లేరు, అంతే. అది మేము యాక్సెప్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsలో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరో మనకి అర్ధరాత్రి 1 గంట 2ంటికి మనకి వీడియో కాల్స్, ఆడియో కాల్స్, బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము. అలాంటిది మేము కొన్ని వందలాది 10, 20 కూడా కాదు, 100ల కొద్దీ మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు. ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు. ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది ఈ బిజినెస్ మీదే. నిజాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా, ఒక 2 days కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు. అది అందరి మనస్సాక్షులకి తెలుసు. ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి. మా అక్క అలాగే తిట్టడం జరిగింది. ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి, మనీ జనరేట్ అవ్వుద్ది అని ఇప్పుడు ఆడియో 2, ఆడియో 3 అనేసి ఇంకా లీక్ చేస్తే నేను ఒక్కటే చెప్తున్నానండి, తనని, మా అక్కని, అలెక్యని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి, అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడుతుంది. అంతకు మించి తను ఎవరిని, ఒక ఇన్నోసెంట్ని తిట్టాలని తను చూడదు. తను తిట్టడం పర్సనల్గానే తిట్టింది, అపాలజైజ్ కూడా చేసింది, అంటే క్షమాపణ చెప్పేసింది. అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ట్రెండింగ్గా ఉంది కదా, ఇదే వీడియోలో మేము కూడా చేస్తే మాకు వ్యూస్ వచ్చి అమౌంట్ వచ్చేస్తుంది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే, నేను అలెక్య గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, అందరినీ ఉద్దేశించి కాదు, అలెక్యని ఎవరైతే తిట్టారో, బాగా ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యకరంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్లో తిడుతుంది. అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ని తిట్టడానికి ఊరికే ఎవరైనా ఎందుకు తిడతారండి? ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవ్వరూ ఏమీ తిట్టరండి. ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టే మేము ప్రైజులు తగ్గించడం అనేది జరిగింది. నేను చాలా కామెంట్స్లో అయితే చూస్తున్నాను, కొంతమందికి ఏదైతే చూస్తారో అదో నిజం అనుకొని మాట్లాడతారు, అది సహజమే, నేను ఒప్పుకుంటాను. ఆడపిల్లలు కూడా ఆలోచించట్లేదు కనీసం. ఒక ఆడపిల్లలు కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేసి, ఇప్పుడు ఏదైతే ఆడియో విన్నారో అంతకంటే డబల్ చేసి బూతులు అయితే మమ్మల్ని తిడుతున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం అనేది తెలీదు. అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ ఆడియో మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా. సో అంతే.